ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో ప్రపంచవ్యాప్తంగా ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. భారత్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రధాని మోడీ పర్యటన నిరూపించింది. వారం రోజులుగా లక్షద్వీప్ మాల్దీవుల వివాదం మరింత ముదురుతోంది. మన పర్యాటక రంగంపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన బాయ్కాట్ మాల్దీవ్స్ పిలుపునకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతుంది. ఆ దేశ దౌత్యవేత్త అలీ నజీర్ మహమ్మద్ తో భారత హైకమిషనర్ మన్ మహవ్వార్ సమావేశమయ్యారు. భారత్ పట్ల, ప్రధాని మోదీ పట్ల మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. మంత్రులను మాల్దీవులు ఇప్పటికే సస్పెండ్ చేసింది. అయినా దీనిపై భారతీయ సమాజంలో ఆగ్రహావేశాలు తగ్గలేదు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్, వెంకటేష్ ప్రసాద్, వీరేందర్ సెహ్వాగ్ వంటి సెలబ్రిటీలు కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ కు జైకొట్టారు. మాల్దీవుల పర్యటన మానేసి లక్షద్వీప్, అండమాన్ వంటి భారతీయ రమణీయ కేంద్రాలకు వెళ్లాలంటూ ఫోటోలను షేర్ చేశారు. మాల్దీవులతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించుకోవాలని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పిలుపునిచ్చింది. లక్షద్వీప్ లో మోదీ పర్యటన తర్వాత ఆన్లైన్ వేదికల్లో భారత దీవుల్లో కోసం వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400% పెరిగిందని మైక్ మేట్రిన్ సంస్థ పేర్కొంది. మాల్దీవులకు పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య అత్యధికమని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. గతేడాది 2.09 లక్షల మంది భారతీయులు అక్కడికెళ్లారు. 2022లో 2.4 లక్షలు, 2021లో 2.11 లక్షల మంది పర్యటించారు. అంతేకాదు కోవిడ్ కాలంలోనూ 63,000 మంది అక్కడ పర్యటించారు. మాల్దీవులకు బదులు భారతీయ పర్యాటక కేంద్రాలకే వెళ్లామన్న సెలబ్రిటీల పిలుపుతో లక్షద్వీప్ కోసం ఆన్లైన్లో సెర్చింగ్ అనూహ్యంగా పెరిగింది. లక్షద్వీప్ పదంతో ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్ చేస్తున్న వారి సంఖ్య గత 2 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుందని గూగుల్ ట్రెండ్స్ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈజ్ మైట్రిన్ సంస్థ భారత్ కు మద్దతుగా మాల్దీవులకు విమానాల బుకింగ్స్ ను రద్దు చేసింది. మాల్దీవ్స్ సీషెల్స్ మాదిరే లక్షద్వీప్ లోని బీచ్లు, పరిసరాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడే పర్యటించండి అని సంస్థ సీఈఓ నిశాంత్ పెట్టి చెప్పారు. మాల్దీవుల్లో పర్యాటక పరిశ్రమకు మద్దతునిచ్చేందుకు ఈ దేశంలోని 34 ద్వీపాల్లో నీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యమైందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. హరిమధు అంతర్జాతీయ విమానాశ్రయ పునర్నిర్మాణ ప్రాజెక్టు, గన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రీడెవలప్మెంట్ వంటి 8 ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. భారత్లోని లగ్జరీ హోటళ్లైన తాజ్, ఒబెరాయ్ వంటి సంస్థలు కూడా ఇక్కడ తమ సేవలు అందిస్తున్నాయి. అలాగే ఇక్కడి పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాన్ని కూడా భారత్ భర్తీ చేస్తుంది. ఈ దేశం పర్యాటకంతో పాటు వ్యవసాయం, చేపల వేటపై ఎక్కువగా ఆధారపడుతుంది. దీనికి 1974 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐలాండ్ రిసార్ట్స్ అభివృద్ధి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, వివిధ వాణిజ్య వెంచర్ల కోసం రుణ సాయం అందిస్తోంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానివి కావని మరోసారి స్పష్టం చేసింది. మాల్దీవుల విదేశాంగ శాఖ ప్రతినిధి అలీ నజీర్ మహమ్మద్ తో భారత హైకమిషనర్ మను మహవీర్ భేటీ అయ్యారు. మంత్రులు, ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలు కావని అలీ నజీర్ వివరించారు. పొరుగు దేశంతో సత్సంబంధాలనే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో ప్రపంచవ్యాప్తంగా ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రధాని మోదీ పర్యటన నిరూపించింది. వారం రోజులుగా లక్షద్వీప్ మాల్దీవుల వివాదం మరింత ముదురుతోంది. మన పర్యాటక రంగంపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన బాయ్కాట్స్ మాల్దీవ్స్ పిలుపునకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతుంది. ఆ దేశ దౌత్యవేత్త అలీ నజీర్ మహమ్మద్ తో భారత హైకమిషనర్ మును మహావూర్ సమావేశమయ్యారు. భారత్ పట్ల ప్రధాని మోదీ పట్ల మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. మంత్రులను మాల్దీవులు ఇప్పటికే సస్పెండ్ చేసింది. అయినా దీనిపై భారతీయ సమాజంలో ఆగ్రహావేశాలు తగ్గలేదు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్, వెంకటేష్ ప్రసాద్, వీరేందర్ సెహ్వాగ్ వంటి సెలబ్రిటీలు కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ కు జై కొట్టారు. మాల్దీవుల పర్యటన మానేసి లక్షద్వీప్, అండమాన్ వంటి భారతీయ రమణీయ కేంద్రాలకు వెళ్లాలంటూ ఫోటోలను షేర్ చేశారు. మాల్దీవులతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించుకోవాలని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పిలుపునిచ్చింది. లక్షద్వీప్ లో మోదీ పర్యటన తర్వాత ఆన్లైన్ వేదికగా భారత దీవుల కోసం వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400% పెరిగిందని మేక్ మై ట్రిప్ సంస్థ పేర్కొంది. మాల్దీవులకు పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య అత్యధికమని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. గతేడాది 2.09 లక్షల మంది భారతీయులు అక్కడికి వెళ్లారు. 2022లో 2.4 లక్షలు, 2021లో 2.11 లక్షల మంది పర్యటించారు. అంతేకాదు కోవిడ్ కాలంలోనూ 63,000 మంది అక్కడ పర్యటించారు. మాల్దీవులకు బదులు భారతీయ పర్యాటక కేంద్రాలకే వెళ్దామన్న సెలబ్రిటీల పిలుపుతో లక్షద్వీప్ కోసం ఆన్లైన్లో సెర్చింగ్ అనూహ్యంగా పెరిగింది. లక్షద్వీప్ పదంతో ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్ చేస్తున్న వారి సంఖ్య గత 2 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుందని గూగుల్ ట్రెండ్స్ గణాంకాలను బట్టి తెలుస్తుంది. ఈజ్ మై ట్రిప్ సంస్థ భారత్కు మద్దతుగా మాల్దీవులకు విమానాల బుకింగ్స్ ను రద్దు చేసింది. మాల్దీవులు, సీషెల్స్ మాదిరే లక్షద్వీప్లోని బీచ్లు, పరిసరాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ పర్యటించండి అని సంస్థ సీఈఓ నిశాంత్ పిట్టి చెప్పారు. మాల్దీవుల్లో పర్యాటక పరిశ్రమకు మద్దతునిచ్చేందుకు ఈ దేశంలోని 34 ద్వీపాల్లో నీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యమైందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. హరిమధు అంతర్జాతీయ విమానాశ్రయ పునర్నిర్మాణ ప్రాజెక్టు, గన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రీడెవలప్మెంట్ వంటి 8 ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. భారత్లోని లగ్జరీ హోటల్ అయిన తాజ్, ఒబెరాయ్ వంటి సంస్థలు కూడా ఇక్కడ తమ సేవలు అందిస్తున్నాయి. అలాగే ఇక్కడి పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాన్ని కూడా భారత్ భర్తీ చేస్తోంది. ఈ దేశం పర్యాటకంతో పాటు వ్యవసాయం, చేపల వేటపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీనికి 1974 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐలాండ్ రిసార్ట్స్ అభివృద్ధి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, వివిధ వాణిజ్య వెంచర్ల కోసం రుణ సాయం అందిస్తోంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి కావని మరోసారి స్పష్టం చేసింది. మాల్దీవుల విదేశాంగ శాఖ ప్రతినిధి అలీ నజీర్ మహమ్మద్ తో భారత హైకమిషనర్ మును మహావీర్ భేటీ అయ్యారు. మంత్రులు, ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలు కావని అలీ నజీర్ వివరించారు. పొరుగు దేశంతో సత్సంబంధాలే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.